నెల్లూరు జిల్లా మెప్మా పరిధిలో అర్హులైన పేదలకు చేరాల్సిన బ్యాంక్ లింకేజీ రుణాలను అక్రమార్కులు నిలువునా దోచేస్తున్నారు. పట్టణ ప్రాంత నివాసం 2 లక్షల లోపు వార్షిక ఆదాయం, బీపీఎల్ రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారికే మెప్మా రుణాలు వర్తిస్తాయనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు కుమ్మక్కై గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని అర్బన్ పరిధిలోకి మ్యాపింగ్ చేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలందరినీ తొలగించినప్పటికీ టెక్నికల్ ఎక్స్పర్ట్ అధికారి సుధాకర్ కావాలనే ఆ పాత ఆర్పీలనే తన అండగా పెట్టుకుని వారి ద్వారానే ఈ అక్రమ దందాను నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలోని టీపీగూడూరు, ముత్తుకూరు, కృష్ణపట్నం, నేలటూరు, వరిగొండ మహిళలు మరియు కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలాలకు చెందిన అమాయక గ్రామస్తులను లక్ష్యంగా చేసుకుని వరిగొండకు చెందిన జొన్నలగద్ద అమూల్య, నేలటూరుకు చెందిన వావిళ్ల పాపమ్మ, పల్లెపాడుకు చెందిన సేలం వెంకటరమణంల పేర్లతో బాధితులకు కనీస సమాచారం లేకుండా ఇండియన్ బ్యాంకులో 3 నకిలీ పొదుపు గ్రూపులు వేరే ఖాతాలు సృష్టించి బ్యాంక్ అధికారుల అండదండలతో లక్షలాది రూపాయల రుణాలను కాజేసిన ఘోరం వెలుగులోకి రావడంతో బాధితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.